హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య సరికొత్త సంగతులు కొన్ని చెప్తూ ఉంది. కెరీర్ స్టార్ట్ చేసి ఇన్నేళ్లు గడిచినా ఎప్పటికీ కూడా తమన్నాకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సీనియర్ నటీమణిగా అటు కోలీవుడ్, మాలీవుడ్ అండ్ టాలీవుడ్లో కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా చూస్తే సీనియర్ హీరోలకి ఒక మంచి ఆప్షన్గా కూడా తనుంటోంది. ఇక సినిమాలన్నింటికీ కూడా అంటే సీనియర్స్ చేస్తున్న సినిమాలకి అన్నింటికీ కూడా ఆమె వచ్చిన ఛాన్స్ని, వచ్చిన ఆఫర్కి వెంటనే ఓకే చెప్పడంతో కెరీర్ అయితే ఇంకొంచెం పెద్ద క్యాన్వాస్లో పెరిగిందని చెప్పచ్చు తమన్నా కెరీర్ గురించి. ఇక ఇందులో భాగంగా ఆమె నటించినటువంటి రజనీకాంత్ హీరోగా వస్తున్న జైలర్ కానీ, మెగాస్టార్ చిరంజీవి అంటే ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ కానీ, ఇవి రెండు సినిమాల్లో కూడా ఆమె ప్రస్తుతానికి నటిస్తూ ఉంది. ఆల్రెడీ ఆ సినిమా గురించి ఇంటర్వ్యూస్ అవి బయటకు వస్తున్నాయి. చాలా చాలా చక్కటి సంగతులు చెప్తూ వస్తుంది. మరి ఈ మూవీస్ రెండు కూడా ఆగస్ట్ నెలలో అంటే ఇదే నెలలో కేవలం 24 గంటల గ్యాప్లో థియేటర్లలోకి వస్తున్నాయి. రైట్, మరి రెండు పెద్ద సినిమాలు ఒకే ఒక రోజు గ్యాప్లో రావడం కూడా తమన్నా అదృష్టంగా భావిస్తోంది. ఎందుకంటే రెండిట్లో కూడా హీరోయిన్ తమన్నానే. ఆమె ఏం చెప్పిందంటే చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి కానీ, సూపర్ స్టార్ రజనీకాంత్ కానీ, ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్స్ వాళ్లతో కలిసి నటించడంతో నా కల అయితే పూర్తిగా నెరవేరిపోయింది. భోళా శంకర్ వేదాళం సినిమాకి రీమేక్గా వస్తోంది. ఈ పాత్ర ఇందులో తాను చేసిన పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. ఇక రజనీ గారు చేస్తున్నటువంటి జైలర్ సినిమా విషయానికి వస్తే కనుక ఇందులో ఒక చిన్న పార్ట్లో కనిపిస్తా. క్యారెక్టర్ పరంగా కూడా రెండు డిఫరెంట్ సినిమాలు నా కెరీర్లో. ఆడియో పరంగా అయితే జైలర్లో వాడు కావాలయ్యా అంటూ సాగే పాట మాత్రం చాలామందికి రీచ్ అయిపోయింది. మనకు తెలుసు ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో. అండ్ యూట్యూబ్లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తూ పోతోంది. వాడు కావాలయ్యా అనే పాట తమన్నా చేసిన స్పెషల్ సాంగ్. ఇంకా భోళా శంకర్లో అయితే మాత్రం తమన్నాది ఫుల్ లెంగ్త్ రోల్ ఈ విషయం కూడా తెలియజేస్తోంది. ఇలా రెండు పెద్ద సీనియర్ స్టార్ హీరోల సినిమాలో తన పాత్రల తీరుతెన్నులన్నీ కూడా వివరించింది తమన్నా. ఇక భోళా శంకర్ విషయం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఒరిజినల్ మూవీతో పోలిస్తే కనుక తన పాత్ర చాలా భిన్నంగా, చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్తోంది. తన పాత్రను పూర్తిగా మార్చేశారని, అలాగే పాత్ర యొక్క నిడివి కూడా అంటే తను కనిపించే సమయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆన్ స్క్రీన్. అండ్ ఇవన్నీ కూడా చెప్తోంది. జైలర్లో అయితే తనది ఒరిజినల్ క్యారెక్టర్ అని, కాకపోతే చాలా తక్కువ నిడివే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఏదేమైనా కూడా తన కెరీర్లో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో నటించడం, ఆ మూవీస్ కూడా ఒకేసారి పోటీ పడ్డం, అంటే ఒక 24 అవర్స్ గ్యాప్లో రిలీజ్ కావడం సినిమాలు రెండు కూడా ఆగస్ట్ నెలలో. ఇది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. పూర్తిగా కూడా తనని ఒక వుడ్కి అంటే ఒక పరిశ్రమకి, ఒక లాంగ్వేజ్కి పరిమితం చేయడం ఏమాత్రం ఇష్టం లేదంటాం తమన్నా. ఏటా ఈచ్ అండ్ ఎవరి లాంగ్వేజ్లో సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నానని చెప్తోంది. అలాగే మూవీస్తో పాటు ఓటీటీల్లో కూడా నటిస్తానని, అండ్ ఒక అడుగు ముందుకు వేసి తాను బోల్డ్గా కూడా నటించింది మనకు తెలుసు. అండ్ ప్రస్తుతం తమిళంలో అయితే అరణం అనేటువంటి సినిమా చేస్తున్న తమన్నా మలయాళంలో అయితే బాంద్రా అనేటువంటి మూవీలో నటిస్తోంది. అలాగే హాట్స్టార్లో కూడా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. త్వరలోనే బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేస్తానంటోంది ఈ మిల్కీ బ్యూటీ. మొత్తానికి తను నటించిన రెండు పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం ఒకేసారి చాలా ఆనందంగా ఉందని చెప్తోంది.